విజువల్ స్టూడియో డాట్ నెట్ ఐడిఈ అనేది మీరు ఇంతకు ముందరే విని ఉంటారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. మీకు విజువల్ స్టూడియో డాట్ నెట్ ఐడిఈలో కాకుండా ఇంతకు ముందర విజువల్ స్టూడియో నార్మల్ ఐడిఈ ఉంది. విజువల్ స్టూడియో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇంతకు ముందర ఉంది. దానికి నెక్స్ట్ వర్షనే ఇదనమాట. అంటే డాట్ నెట్లో ఈ విధంగా డాట్ నెట్ ఐడిఈ అనేది డెవలప్ చేయబడింది. ఇది అన్ని డాట్ నెట్ బేస్డ్ అప్లికేషన్స్ మీరు ఏవైతే డెవలప్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది కామన్గా వర్తింపు చేయడం జరుగుతుందండి. మరి ఇంతకు ముందర మీకు అంటే VB 6th వర్షన్ అంటే ప్రీవియస్ వర్షన్స్లో మీరు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ చూసుంటారు. వాటికంటే ఇది డిఫరెంట్గా అన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ తోటి డెవలప్ చేయబడింది. మరి ఆ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు చూసినట్లయితే దిస్ ఈస్ వన్ ఐడిఈ ఫర్ ఆల్ డాట్ నెట్ ప్రాజెక్ట్స్. ఏ డాట్ నెట్ ప్రాజెక్ట్ తీసుకున్నా అంటే డాట్ నెట్ ప్రాజెక్ట్ని మీరు ఎలాంటి అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నా అంటే అది VB కావచ్చు, లేదంటే అంటే VB.net కావచ్చు, లేదంటే C# కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని దేన్ని యూజ్ చేస్తున్నా సరే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది అన్నిటికీ కూడా కామన్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్కి లేదంటే ఒక్కొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి సపరేట్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ కనిపించదు అనమాట. అన్నిటికీ కామన్గా ఉంటుంది కాబట్టి మీరు ఆ ఐడిఈలో ఒక ఎన్విరాన్మెంట్ గమనించినట్లయితే మిగతావి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ విజువల్ స్టూడియో డాట్ నెట్ యొక్క ఫీచర్స్లో ఆప్షన్స్ టు చూస్ ఫ్రమ్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఒక అప్లికేషన్ అనేది లేదా ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా మీరు డెవలప్ చేయదలుచుకున్నప్పుడు మీకు ఏ లాంగ్వేజ్లో గ్రిప్ ఉందో ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని తీసుకొని ఆ పర్టికులర్ కాంపోనెంట్ని లేదంటే ఆ పర్టికులర్ మాడ్యూల్ని మీరు డెవలప్ చేసుకునే అవకాశం ఇక్కడ కల్పించబడింది. అన్ని రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మీకు ఏవైతే డాట్ నెట్లో రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారో వాటిలన్నిటిని యూజ్ చేసుకొని మీరు ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయొచ్చు. అది కూడా ఒక ఫ్యూచర్ అండి ఇక్కడ. అట్లానే ఐడిఈ ఈజ్ కస్టమైజబుల్. అంటే మీకు ఆ యొక్క డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ మీకు ఏ విధంగా కావాలో, మీకు ఆ స్క్రీన్ ఏ విధంగా కావాలో ఆ విధంగా ఏ కాంపోనెంట్ మీకు అక్కడ కనిపించాలో, ఏ విండో కనిపించాలో, ఏది వద్దో అది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు మూవ్ అయ్యే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఇక్కడ బుల్ట్ ఇన్ బ్రౌజర్. అంటే మీకు ఇంటర్నెట్ని బ్రౌజ్ చేసేదానికి సపరేట్ బ్రౌజర్ అవసరం లేదు. దీంట్లోనే ఇంటిగ్రేటెడ్గా ఈ యొక్క విజువల్ స్టూడియో డాట్ నెట్లో ఇవ్వడం జరిగిందండి. బ్రౌజర్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. అంటే మీరు బ్రౌజర్ వాడుతూ ఉంటారు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, నెట్స్కేప్, నావిగేటర్ ఇట్లా వాడుతూ ఉంటారు. అట్లా వాటిని వాడకుండా ఇందులోనే మీకు బ్రౌజర్ అనేది మీరు ఆన్లైన్ హెల్ప్స్ చూసుకునేదానికి కావచ్చు, దేనికైనా సరే ఇవ్వడం జరిగిందండి. ఓకే, మరి ఒక్కసారి మనం ఈ యొక్క డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో గమనించినట్లయితే తెలుస్తుంది. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ప్రోగ్రామ్స్, తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో 2008 వర్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఈ విధమైన ఎన్విరాన్మెంట్ కనిపించడం జరుగుతుంది. అంటే స్టార్ట్ పేజ్ అని రావడం జరిగింది. రీసెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి ఇక్కడ. అట్లనే మీకు ఆ యొక్క హెల్ప్కి సంబంధించిన గెటింగ్ స్టార్టెడ్ ఇలాంటివి ఉంటాయి. అయితే మీరు ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి అంటే
ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇదండి మీకు న్యూ ప్రాజెక్ట్ యొక్క డైలాగ్ బాక్స్ రావడం జరిగింది. ఇప్పుడు మనం .NET ఫ్రేమ్వర్క్ 3.5 వర్షన్ వాడుతున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్ టైప్స్లో మీకు విజువల్ బేసిక్ అనేది స్టార్టింగ్లో కనిపించడం జరిగింది. అదర్ లాంగ్వేజెస్ ఏవైతే కావాలో మీకు విజువల్ C# కావచ్చు, ఇంకా రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే కావాలో వాటిని కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట. మరి ఈ యొక్క విజువల్ బేసిక్ ప్రాజెక్ట్కి సంబంధించిన టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ రావడం జరిగింది. విండోస్ ఫార్మ్స్ అప్లికేషన్ అంటే విండోస్ యొక్క ఫార్మ్స్ డెవలప్ చేయడం అనేది మనం దీంతోనే చేస్తాం అన్నమాట. ఇప్పుడు అట్లనే ASP.NET వెబ్ అప్లికేషన్, ASP తోటి ఇంటర్నెట్ బేస్డ్ వెబ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అట్లనే క్లాస్ లైబ్రరీ అని ఉంది. మీరు ఇంతకు ముందుగా ప్రీవియస్ వర్షన్స్లో చూసినట్లయితే DLLs, యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ అని ఉంటాయి. అలాంటివి డెవలప్ చేసేదానికి ఇక్కడ క్లాస్ లైబ్రరీస్ అనేటివి ఇవ్వడం జరిగింది. అట్లనే వెబ్ సర్వీసెస్ రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి ఇవి ఇవ్వడం జరిగింది. అట్లనే కన్సోల్ అప్లికేషన్స్ అంటే మీరు DOS బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి ఈ యొక్క కన్సోల్ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే విండోస్ యొక్క అంటే GUI ఎన్వైరాన్మెంట్ వాడుకోకుండా CUI బేస్డ్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయడం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. క్లాస్ లైబ్రరీ అంటే ఏంటి, అట్లనే విండోస్ కంట్రోల్ లైబ్రరీ ఏంటి, మీ యొక్క సొంత కంట్రోల్స్ని డెవలప్ చేసుకోవడం, అట్లనే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ASP.NET ద్వారా ఎట్లా డెవలప్ చేయడం అంటే యూజింగ్ విజువల్ బేసిక్ కావచ్చు, లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్క్రిప్టింగ్ వాడుకొని. అట్లనే వెబ్ సర్వీసెస్, XML వెబ్ సర్వీసెస్ని ఎలా డెవలప్ చేయడం, నెక్స్ట్ వెబ్ కంట్రోల్స్ ఎలా క్రియేట్ చేయడం, కన్సోల్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయడం, అట్లనే విండోస్ సర్వీసెస్ యూజర్ ఇంటరాక్షన్ లేకుండా కంటిన్యూస్గా మీ యొక్క కంప్యూటర్ షట్ డౌన్ అయ్యేంత వరకు రన్ అయ్యే విండోస్ సర్వీసెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఇంకా మీకు అదర్ సపోర్టింగ్ టెంప్లెట్స్ కూడా డేటాబేస్ రిలేటెడ్ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా టెంప్లెట్ కూడా మీకు అదర్స్లో మీకు అక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.